హలో వైజాగ్, మేము మీ ఎస్బీ టాలెంట్స్. మా యానివర్సరీ సందర్భంగా మా హస్బెండ్ నన్ను డిన్నర్కి బార్బిక్యూ నేషన్కి తీసుకెళ్లారు. అది ఎక్కడో కాదండి, మన వైజాగ్లో మధురవాడ బ్రాంచ్. ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మా తమ్ముని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, తిన్నోడికి తిన్నంత. మా హస్బెండ్ కూడా నాకు అదే చెప్పారు, నువ్వు ఎంత కావాలంటే అంత తినొచ్చాను. సో ఇంక లోపలికి ఎంటర్ అయిపోయామా, నా కళ్ళు అప్పుడే మొత్తం వెతికేసాయి ఏముంటాయా అని. మీరే చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, అన్నీ అమ్మిగా కనిపిస్తున్నాయి కదా. చూస్తుంటేనే నోరూరిపోతుంది. అండ్ కేక్స్, మ్యాంగో జెల్లీ అండ్ వన్ మోర్ కేక్. అండ్ ఇక్కడ చూడండి, ఈ మెనూలో మనకి ఏమైతే కావాలో వాళ్ళకి చెప్పామనుకోండి, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేడివేడిగా ఇస్తారు. పానీపూరీలో కూడా చూసారా ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయో. అండ్ కేక్స్, ఐస్ క్రీమ్స్, ఇలా చాలా. చికెన్ సూప్, దమ్ బిర్యానీ, ఇది గ్రేవీ, అండ్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ. ఇదండి నాన్ వెజ్, ఇవన్నీ నాన్ వెజ్. ఇదంతా వెజ్ ఐటమ్స్. వెజ్ సలాడ్, క్యారెట్, ఇంకా ఏవేవో ఉన్నాయి చూడండి మీరే. నూడిల్స్, ఇంకా ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. రైస్, సాంబార్, మనం రైస్ కావాలన్నా కూడా తినచ్చు. ఇంకా మన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. అన్నిటికన్నా ముందు చెప్పాల్సింది ఏంటంటే, అక్కడ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో తెలుసా. ఇంకా అమ్మాయి చాలా స్వీట్, ఎంత ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. ఇంకా మీరు వెజ్జా నాన్ వెజ్జా అని అడిగింది. ఇలాంటి ప్లేస్లో ఫుడ్ లవర్స్ ఏం చెప్తారండి, ఆఫ్ కోర్స్ నాన్ వెజ్. స్టార్టింగే జాయింట్ తెచ్చేసింది. ఇంకా తినేద్దాం అనుకున్నా, కానీ దాంతోపాటు పక్కన పానీపూరి కూడా పెట్టారు. మీకు తెలుసు కదండి, పానీపూరి అంటే నచ్చిన వాళ్ళు ఎవరుంటారు. కానీ పానీపూరి తినాలనున్నా అది తింటే మళ్ళీ ఇవన్నీ తినలేనేమో అని ముందు చికెన్ తిన్నా. చాలా బాగుంది. నాకు బోన్స్ అంటే చాలా ఇష్టం, కానీ తినేలోపే వేరే ఐటమ్స్ పట్టుకొని వచ్చేస్తుంది. సో దాన్ని పక్కన పెట్టేసా. అండ్ ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్, మిల్క్ షేక్స్ కూడా ఉంటాయి, కానీ వాటిలో కొన్నింటికి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి పర్ హెడ్ 750 నుంచి 850 వరకు మనకి ఛార్జ్ చేస్తారు, అంటే అన్లిమిటెడ్ ఫుడ్. మిగతా ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ వాటి కోసం మాత్రం మనం సపరేట్గా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మీకు 750 నుంచి 850 ఏంటా అని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. వాళ్ళు ఒక్కొక్కసారి మనకు ఒక ఆఫర్ పెడతారు, మీరు ఈ టైంలో వచ్చేస్తే మీకు 750కి అవైలబుల్ ఉంటుంది అని. సో అందుకని అలా చెప్పాను అనమాట. ఇంకా అన్లిమిటెడ్ ఫుడ్ విషయానికి వస్తే, మనం తినడం వాళ్ళు తీసుకురావడం ఇలా తెస్తూనే ఉంటారండి. మన ప్లేట్ ఖాళీ కాకముందే వేరే ఐటమ్స్ తీసుకొచ్చేస్తున్నారు. ఇది చూడండి, ఇక్కడ మనమే కాల్చుకొని తినాలంట. మనకి ఏ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి చూసారా అవి. అందులో ఫిష్, ప్రాన్స్, చికెన్, ఇలా మనకి ఏం కావాలంటే అది మనం కాల్చుకొని తినడమే. మాకు ఫుడ్ వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు, అందుకే తెచ్చినవన్నీ కంప్లీట్ చేసేసాం. ఇంకా వద్దు అని కూడా చెప్పేశాం. వాళ్ళు ఇంకా తీసుకురావాలని అడిగారు, కానీ మా వల్ల కాదు బాబు, ఇంకా వద్దని చెప్పేశాం. కానీ అవి చాలా ఉన్నాయి. అప్పుడే నా స్టమక్ హెవీ అయిపోయింది. నాకు తినేటప్పుడు వాటర్ తాగడం అస్సలు అలవాట్లేదు, అందుకే అవన్నీ తినగలిగాను. కానీ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయే, మేమిద్దరం ఎలా అయినా అన్నీ టేస్ట్ చేయాలనుకున్నాం. ఇంకా వాళ్ళు వడ్డించే పని అయిపోయింది, ఇప్పుడు మనం వెళ్ళి వడ్డించుకోవాలి. ఇంకా మన ఇష్టం, ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏవైనా తినొచ్చు, మీకు ఎంత కావాలంటే అంత. మా హస్బెండ్ బిర్యానీ తిందామన్నారు, కానీ నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి అసలు అటువైపే పోలేదు. ఇంకేం తింటానండి, అవన్నీ తినేటప్పటికే నా కడుపు హెవీ అయిపోయింది. కానీ ఆయన చూడండి ప్రసాదంలా వేసుకొని తింటున్నారు. కానీ బిర్యానీ చాలా బాగుందని చెప్పారు, బట్ నేను టేస్ట్ చేయలేదు. కానీ ఇక్కడ అన్నీ మాత్రం మేము ప్రతిదీ టేస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఈ ప్లేస్ పిల్లలకి బాగా నచ్చుతుంది అనుకుంటా, ఎందుకంటే అన్నీ స్వీట్స్, కేక్, జెల్లీ, ఇంకా అవి మ్యాంగో ఉందండి దానిపైన, అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చూడండి అక్కడే టేస్ట్ చేసేస్తున్నాను కూడా. నా టేబుల్ వరకు వెళ్ళే వరకు కూడా ఆగలేదు, మొత్తం అన్నీ అక్కడే ఆల్మోస్ట్. చూడండి మొత్తం అన్నీ కూడా ప్లేట్లో పెట్టుకున్నా. నేనే కాదండి, మా హస్బెండ్ కూడా.
అంటే అవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ కదా, సో అవైనా ఎలా అయినా టేస్ట్ చేయాలనుకున్నాం. చాలా బాగుంది. మా హస్బెండ్ ఎలాగో తింటారు కదా, నేను తినకుండా మళ్ళీ బాగుంది అని తనకు చెప్తున్నాను. నేనైనా కేక్ హాఫ్ హాఫ్ పీస్ తిన్నాను, మా హస్బెండ్ చూడండి మొత్తం ఒకేసారి పెట్టేసుకున్నారు. సో ఇలా అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కంప్లీట్ చేసాం. బట్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇది ఐస్ క్రీమ్ స్పాట్ అండి. మనకి ఏం కావాలి అక్కడ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి. వెన్నెలా, బటర్ స్కాచ్, చాక్లెట్ ఇలా చాలా ఉంటాయి. మా హస్బెండ్కి బటర్ స్కాచ్ అంటే ఇష్టం అనమాట. సో తను బటర్ స్కాచ్ తీసుకున్నారు. అండ్ కుల్ఫీ చెప్పాం, మ్యాంగో కుల్ఫీ అండ్ నార్మల్ కుల్ఫీ. తనేమో బటర్ స్కాచ్ తిన్నారు, ఆ 2 కుల్ఫీ నేనే తినేసాను. కానీ టేస్ట్ వచ్చేసి ఇది బాగాలేదు అది బాగుంది అని చెప్పడానికి ఏం లేదండి. ప్రతి ఒక్కటి కూడా చాలా 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 బాగున్నాయి. ఇంకా కుల్ఫీ వచ్చేసి ఇంకా బాగుంది. ఇది మేము తిన్నామండి ఇక్కడ. ఇంకా చాలా ఉండిపోయాయి తినలేదు. మీకు ఇంకో విషయం చెప్పలేదండి, నా బర్త్డే కూడా ఆ రోజే. మా యానివర్సరీ నా బర్త్డే ఒకే రోజు. మా యానివర్సరీ మా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాం, మా హస్బెండ్ ఏమో ఇక్కడ నా బర్త్డే సెలబ్రేట్ చేశారు. అతను వచ్చి అలా క్యాబ్ పెట్టగానే చాలా సిగ్గేసింది, కానీ ఆ రోజంతా నాకు గుర్తుండిపోయేలా చేశారు మా హస్బెండ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హస్బెండ్. ఇదండి, మీరు కూడా ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా అండ్ యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు బార్బీక్యూ నేషన్కి వెళ్ళిపోండి. అక్కడ మీ వైఫ్ ఎవరైనా, మీ హస్బెండ్ అయినా వాళ్ళకి చిన్న సర్ప్రైజ్ లాగా కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.